సో, ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇంతకుముందు నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా అట్లా పెట్టేసుకున్న వాళ్ళు ఉంటారు గదా! సో, ఇప్పుడు వాళ్ళు చేంజ్ జేసుకోవడం వల్ల వాళ్ళకేమైనా ఇంపాక్ట్ ఉంటదా? ఉంటుందండి. ఓకే. ఇప్పుడు సపోజ్ నేమ్ సరిగా లేదనుకోండి వాళ్ళకి. హ్మ్. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ గానీ, వెల్త్ ప్రాబ్లమ్ గానీ, ఏదో ఒక అంటే ఇప్పుడు జాబ్ రావట్లేదనేసి ఫేస్ చేస్తుంటారు కొంతమంది. హ్మ్. ఎంత ట్రై చేసినా వాళ్ళకి రాదు. హ్మ్. అప్పుడు ఏంటంటే నేమ్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నదానికి నేమ్‌కి కరెక్ట్‌గా ప్రిఫిక్స్ గానీ, సఫిక్స్ గానీ యాడ్ చేయాలి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా. లేదు అంటే కొంచెం డిఫరెంట్. హ్మ్. పెట్టుకున్నా గానీ, నేమ్ చేంజ్ చేసుకున్నా గానీ ఏంటంటే అది రాస్తేనే కోర్స్ రాస్తేనే రిజల్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆహ్, నేమ్ అంటే నేమ్ చేంజ్ చేంజ్ జేసుకోవడము, దాన్ని చేసుకొని అలా జస్ట్ వదిలేసి వదిలేస్తారు. ఒక ఆ! 10 మినిట్స్, 15 మినిట్స్ మన కోసం అని టైమ్ స్పెండ్ చేయరనమాట. ఓకే. మళ్ళీ రిజల్ట్ రావట్లేదు అని అంటారు. For more updates, please do like, share and subscribe to Vamsi TV channel.